సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ పద్మ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహత్యము ధనుర్మాసంలో భాగంగా కొంత చర్చించుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఆర్తత్రాణ పరాయణుడు, ఆది మధ్యాంతరహితుడు వెంకటేశ్వర స్వామి. పిలిచినంతనే పరుగు పరుగున వచ్చి భక్తులను కాపాడేటువంటి స్వామి కనుక భక్తవత్సలుడు అనే బిరుదు కూడా ఆయనకి ఉండింది. ఆర్తితో కరిరాజు పిలవగానే ఆ వైకుంఠపురి నుంచి ఇలకి దిగి వచ్చి కరిరాజును కాచినటువంటి ఆర్తత్రాణ పరాయణుడు, అనంత కరుణాసాగరుడు వెంకటేశ్వర స్వామి. ఆయన యొక్క జీవిత చరిత్ర మహత్యములను చర్చించుకునేటువంటి మహద్భాగ్యము నాకు కలిగింది. ఎంతో సుకృతంగా భావిస్తున్నాను. పూర్వము నైమికారణ్యము అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. అఖిల పుణ్య నదులతో, నదీ నదాలతో, కిలకిల పక్షుల రావాలతో అలరారుతూ ఉండేది. భయంకరమైన సింహ శార్దూల మత్తేబాది క్రూర మృగాలు సైతం ఎంతో సాత్వికతతో అక్కడ సంచరిస్తూ ఉండేటివి. ముని ఆశ్రమాలతో, నిరంతరం వేదమంత్ర ఘోషతో శోభాయమానంగా వెలుగుతూ ఉండేది నైమికారణ్యం. నైమికారణ్యంలోని గంగా నది తీరంలో శౌనకాది ఋషులందరూ నిత్యము వేద పఠనం చేస్తూ సమయం గడుపుతూ ఉండేవారు. ఒకనాడు సూత మహర్షి శౌనకాది ఋషులకి వేద పఠనంలో భాగంగా కొన్ని ఆధ్యాత్మిక విశేషాలను పంచుకునేటువంటి క్రమంలో శౌనకాది ఋషులందరూ కూడా స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్ర మహత్యములను తమ నోటి ద్వారా తెలుసుకోవాలనుంది. మాయందు దయతలిచి మాకు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రను చెప్పవలసిందిగా ప్రార్థన అని ఋషులందరూ సూత మహర్షిని ప్రార్థించిన వెంటనే సూతుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర మరియు మహత్యములను శౌనకాది మహర్షులందరికీ చెప్పడం ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామి అఖిల లోక బంధువు, ఆర్తత్రాణ పరాయణుడు, కరుణాసాగరుడు. అటువంటి స్వామివారు వారి యొక్క జీవిత విశేషాలను, మహత్యములను తెలుసుకునేటువంటి సద్భాగ్యం మనందరికీ కలిగినది. మనము ఎన్నో కోటి జన్మల పుణ్యం చేసుకుని ఉంటాము బహుశా. అందుకే ఇంత చక్కటి ఆలోచన ఈరోజు మీకు కలగడము, స్వామివారి చరిత్రను చెప్పమని మీరు నన్ను అడగడము అంత లోక కళ్యాణార్థం జరిగింది. కనుక ఇప్పుడే వెంకటేశ్వర స్వామి యొక్క జీవిత చరిత్రను మీకు చెప్తున్నాను. శ్రద్ధగా వినండి, భక్తి శ్రద్ధలతో అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మునీశ్వరులకు స్వామి యొక్క చరిత్రను చెప్పనారంభించాడు. ఒకానొక టైంలో ఋషులందరూ, మహర్షులందరూ ఒక యాగం చేయడం కోసం గంగా నది తీరంలో పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ సమిధలు, హోమం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి హోమ ద్రవ్యాలను సమకూర్చుకొని ఆ గంగానది తీరాన తపస్సుతో హోమాది కార్యక్రమాలు చేయడానికి అక్కడ కూర్చొని ఉన్నారు. వారు వేద పఠనం చేస్తూ, వేదాధ్యయనం చేస్తూ అక్కడ ఈ హోమం అనేది జరుపుతూ ఉండగా నారద మహర్షి సత్యలోకానికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ తన మాతృపిత అయినటువంటి తల్లిదండ్రులైనటువంటి సరస్వతి బ్రహ్మదేవుల వారికి నమస్కారం కావించి, తండ్రి వెంకటేశ్వర స్వామి నారాయణుడైనటువంటి శ్రీనివాసుడు ద్వాపార యుగంలో కృష్ణావతారం చాలించిన తర్వాత భూలోకంలో మళ్ళీ అవతరించలేదు. దీనివల్ల భూలోకంలో నరులు అనేకమైనటువంటి పాపాలు చేసి లోభముల పాలయ్యి చాలా నష్టాలు చేస్తున్నారు, పాపభీతి రహితులవుతున్నారు. ఇటువంటి నరులను ఉద్ధరించుటకి నారాయణుడు మళ్ళీ భూలోకంలో వెలవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి నా కర్తవ్యం ఏమిటో సెలవీయవలసిందని ప్రార్థన అంటూ బ్రహ్మ సరస్వతులను ప్రార్థించాడు నారదుడు. ఇంతలో బ్రహ్మదేవుడు, నారదా, నువ్వు లోక కళ్యాణ కారకుడవే, నీకు తెలియని విషయం ఉంటుందా నాయన? నీ మనసులో ఏది తోస్తుందో అది చేయి.
దానివల్ల లోక కళ్యాణం జరుగుతుంది. స్వామివారు భూలోకంలో ఉద్భవిస్తారు. తద్వారా భూలోకంలో సమతా స్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి నారద మహర్షిని అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. అనంతరం నారద మహర్షి బ్రహ్మ సరస్వతి దేవుల వద్ద సెలవు తీసుకొని మెల్లిగా గంగా నది తీరానికి ప్రయాణమవుతాడు. ఆ గంగా నది తీరంలో శౌనకాది ఋషులందరూ, కశ్యపాది ఋషులందరూ ఒక చక్కటి ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ హోమంకి అవసరమైనటువంటి హోమ ద్రవ్యాలను, హోమ అగ్నిని, హోమ గుండాన్ని తయారు చేసుకొని ఈ హోమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు అక్కడికి నారదుడు వస్తాడు. రాగానే ఋషులందరూ కూడా ఆర్ఘ్యపాదాలను ఇచ్చేసి ఆయనను సగౌరవంగా పీఠం పైన ఆసీనుని చేసి, స్వామి, తమరి రాక మాకు ఎంతో ఆనందదాయకం. మీరు ఇంత అకస్మాత్తుగా ఇక్కడికి రావడం అంటే మా జన్మజన్మల సౌభాగ్యం. ఖచ్చితంగా ఏదో ఒక మంచి చేయడానికి లోక కళ్యాణార్థమై మీరు ఇక్కడికి వచ్చారని అర్థమవుతుంది. కానీ అదేమిటో మాకు సవివరంగా చెప్పవలసిందిగా ప్రార్థన అంటూ మునులందరూ ఆయనను వేడుకుంటారు. అంతా నారద మహర్షి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి, మహర్షులారా, మీరే చాలా వేదాంతవేత్తలు, చాలా జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించినటువంటి మహాజ్ఞాన సంపన్నులు, మీకు ఒకరు చెప్పాలా? అయినను నాకు ఒక ధర్మ సందేహం కలుగుతున్నది. మీరిందరూ కూడా ఇక్కడ ఒక హోమం చేస్తున్నారు, ఒక యాగం చేస్తున్నారు, ఒక క్రతువు చేస్తున్నారే. మరి మీరు చేస్తున్న లోక కళ్యాణార్థమై మీరు చేస్తున్నటువంటి ఈ యాగానికి, ఈ యజ్ఞానికి ఈ యాగకర్త ఎవరు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? అసలు ఎవరు దీని యొక్క ఫలితాన్ని స్వీకరిస్తారు? ఈ యొక్క నా ధర్మ సందేహాన్ని తమరు నివృత్తి చేయగలరా అంటూ నారదుడు వారు మహర్షులందరితో అంటారు. మహర్షులందరూ కూడా ఒకేసారి తెల్లబోతారు. ఏమీ తోచదు వారికి. నిజమే కదా, అసలు మనం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము? అర్థం లేకుండా చేసేటువంటి ఏదైనాను వ్యర్థమే కదా. మరి ఈరోజు మనం చేస్తున్నటువంటి ఇది ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము అంటూ వారిలో వారే తర్జన భర్జనకు, అయోమయానికి గురి కావడం నారదుల వారు గ్రహించి చిన్నగా చిరునవ్వు నవ్వారు. మునీశ్వరులారా, లోక కళ్యాణార్థం మీరు చేస్తున్నటువంటి ఈ క్రతువు మహదానందకరం, చాలా సంతోషం. మీకు ఈ సంకల్పం కలగడమే చాలా గొప్ప వరం. దీన్ని ముందుకు తీసుకువెళ్ళండి. కానీ ముందుగా ఈ యజ్ఞ ఫలానికి త్రిమూర్తులలో ఎవరు అర్హులు, ఎవరు దీన్ని అందుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు, అది నిర్ధారణ చేసుకున్న తర్వాత మీరు యాగం చేయడం సబబుగా ఉంటుంది అంటూ నారద మహర్షుల వారు మునీశ్వరులందరికీ ఒక సూచన చేశారు. వెంటనే ఋషులందరూ అప్పటి వరకు ఎంతో సాత్వికంగా ఉండి ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలుతూ భగవత్నామ స్మరణలో లీనమై ఉన్నటువంటి మునీశ్వర్లందరూ ఒక్కసారిగా ఏం చేయాలో తోచలేదు. మునీశ్వర్లు అక్కడ ఉన్న వాళ్ళంతా 3 భాగాలుగా తయారయ్యారు. బ్రహ్మపక్షంలో కొందరు, విష్ణుమూర్తి యొక్క పక్షాన మరికొందరు, శివుడే గొప్పవాడని ఇంకొందరు, మా శివుడికే యాగ ఫలాన్ని అందుకునే అర్హత ఉందంటూ శైవమతస్థులు, విష్ణుకే ఆ గౌరవాన్ని అందుకునేటువంటి అర్హత ఉన్నదంటూ వైష్ణవులు, బ్రహ్మదేవుడే దానికి అర్హుడంటూ బ్రహ్మ తరపున వాళ్ళు, సత్యలోకంలో ఉండేటువంటి ఋషులు, ఇలా అందరూ ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటూ అవతలి వారి దైవాన్ని దూషించడం ప్రారంభించారు. ఇది విన్నటువంటి నారదుడు, మహర్షులారా, ఎంత విడ్డూరం, కలి ప్రభావం ఇదేనేమో బహుశా. మహాతపస్సంపన్నులు, మహాజ్ఞానశీలులైనటువంటి మీరు కూడా ఇలా తన దైవాన్ని మెచ్చుకుంటూ పరదైవాన్ని దూషిస్తున్నారే, ఇది కలి కాకుంటే మరేమిటండి? ఎంతో జ్ఞానం ఉండి, ఎంతో విచక్షణ కలిగిన వారై ఉండి, ధర్మాధర్మములు తెలిసిన వారు మీరే ఇలా వాదులాడుకుంటే సామాన్య ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? మీరు అలా చేయకూడదు కదా. ముందుగా పరీక్షించండి త్రిమూర్తులను. ఎవరు యాగ ఫలానికి అర్హులు, ఎవరు యాగ ఫలాన్ని స్వీకరించడానికి అర్హత ఉంది, దీన్ని పరీక్షించిన తర్వాత మీరు యాగం చేయడం అనేది సబబుగా ఉంటుంది అంటూ నారదుల వారు సెలవిచ్చారు. అంత మహర్షులందరూ కూడా, స్వామి,
త్రిమూర్తులతోనూ పరీక్షించడం అనేది మాటలా? అగ్నితో చెలగాటమాడడం కదా ప్రభు! మరి ఏ విధంగా మేము త్రిమూర్తులను పరీక్షించగలుగుతాము? మాకంత శక్తి ఉందా? అంటూ నారద మహర్షిని మరి ఎవరు దానికి అర్హులు? అంటే త్రిమూర్తులను పరీక్షించడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి మాలో ఎవరున్నారు మీరే చెప్పండి. దాని ప్రకారం మేము వెళ్తాము అంటూ మళ్ళీ ప్రార్థించగా, నారద మహర్షుల వారు భృగువే అందుకు తగినవాడు. మీలో ఉన్నటువంటి భృగు మహర్షి బ్రహ్మవంశంన జనించాడు. అఖండ జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు. మహాశక్తి సంపన్నుడు, తపశ్శాలి కనుక ఆయన ఈ పరీక్షకు అర్హుడు. భృగు మహర్షి మీరు వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించండి అంటూ సూచన చేసి నారదుల వారు అక్కడి నుంచి వెలుటకు సిద్ధమవుతూ, ఆహా! భృగు మహర్షి యొక్క గర్వం ఈ దెబ్బతో అంటూ చిన్నగా చిరునవ్వు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారదుల వారు. అంత భృగు మహర్షి త్రిమూర్తులను మనసులో స్మరించుకుంటూ ఒకసారి వారికి మనసులోనే దండం పెట్టుకొని ఆ త్రిమూర్తులను పరీక్షించట కోసం ముందుగా సత్యలోకానికి ప్రయాణమయ్యాడు. సత్యలోకంలో భృగు మహర్షి అలా కాలు పెడుతున్నాడు. మరి సత్యలోకం అంటే బ్రహ్మ సరస్వతుల నివాస ప్రదేశం. అది ఎలా ఉంది అంటే నిజంగా కూడా అమ్మవారు చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి నివాసం కనుక ఆ సత్యలోకం నలువైపులా కూడా వేద ఘోష మారుమోగుతూ ఉంది. ఎక్కడ చూసిన జ్ఞాన సంపద విల్లివిరుస్తూ ఉంది. ఎక్కడ చూసిన ఒక తన్మయత్వం, ఒక జ్ఞాన నిధి, అఖండమైనటువంటి వేదాలు, అద్భుతమైనటువంటి మంత్రఘోష. అక్కడ చాలామంది ఋషులు, చాలామంది జ్ఞాన సంపన్నులు, మహాతపస్సంపన్నులు, మహర్షులు, రాజర్షులు, యోగులు ఎంతో మంది కూడా అక్కడ వేద పఠనం చేస్తూ ఆనందానుభూతిలో ఓలలాడుతూ ఉన్నారు. అలా సత్యలోకము ఆయన ప్రవేశించగానే అక్కడి వాతావరణం అంతా ఎంతో శోభాయమానంగా అలరారుతుంది. భృగు మహర్షి వెంటనే బ్రహ్మగారి యొక్క సభా మందిరానికి ప్రవేశం చేశాడు. భృగు మహర్షి అంతటి గొప్పవాడు బ్రహ్మదేవుడి సభా మందిరానికి రావడం అనేది చాలా సంతోషకరం. కానీ అంతటి గొప్ప తపస్సంపన్నుడు, జ్ఞానశీలి అయినటువంటి భృగు మహర్షి రావడమే కాకుండా బ్రహ్మగారికి నమస్కరించకుండా ఆయన అనుమతి లేకుండా ఆసనం మీద కూర్చున్నాడు. చాలా అవమానం అనిపించింది బ్రహ్మదేవుడికి. అరెరే, ఏంటి భృగువు ఇలా ప్రవర్తించడం? చాలా కోపం వచ్చింది ఆయనకు. వెంటనే, అరెరే భృగు మహర్షి, ఎంతటి గర్వం నీకు! నా వంశంలో పుట్టావే, అఖండమైన జ్ఞాన సంపద ఉంది నీకు, ఎంతో తపస్సు చేసి చాలా విచక్షణను నేర్చుకున్నావు. నీకు ధర్మం ఏది అధర్మం ఏది తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు సభా మర్యాదలను తెలుసుకోకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మీ యొక్క ఈ ప్రవర్తన చాలా సిగ్గుచేటు అంటూ చాలా బాధపడుతూ బ్రహ్మదేవుడు తనను దూషించడం. ఇక్కడ ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ సభలో. త్రిమూర్తులనే పసిపాపలుగా చేసి జోలలో ఊపినటువంటి అత్రి మహర్షి యొక్క భార్య అయినటువంటి అనసూయాదేవి కంటే గొప్పవంతుడివా? దేవేంద్రునే శపించినటువంటి గౌతముడి కంటే అది కూడావా? అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఋషులు ఉన్నారు. వారందరికంటే మీరు గొప్పవారా? శక్తి సంపన్నుల? మీ యొక్క ఈ ప్రవర్తనకు కారణం ఏమిటి అంటూ బ్రహ్మ అనేక విధాలుగా దూషించాడు. భృగుకి చాలా కోపం వచ్చింది. బ్రహ్మదేవ, ఎంతటి మూర్ఖుడవయ్యావయ్యా! నేను వచ్చిన పనేమిటో తెలుసుకోకుండా ఈరోజు మీరు నన్ను ఇలా దూషించారు కనుక ఇదే నా శాపం. భూలోకంలో ఎక్కడ మీకు గుడి కానీ, పూజలు కానీ, ఉపచారాలు కానీ ఉండవు అంటూ శపించి అక్కడి నుండి వేగిరమే కైలాసానికి ప్రయాణమయ్యాడు భృగు మహర్షి. కైలాసంలో, విష్ణు లోకంలో భృగువు ఏ విధంగా శంకరుడిని, విష్ణుమూర్తిని పరీక్షించాడు అనేది మనం తర్వాతి పీరియడ్లో నేర్చుకుందాం. నమస్కారం.